నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ. ఫ్రెండ్స్, నేను విజయ దుర్గామాత టెంపుల్కి వచ్చేసిన. లొకేషన్ వచ్చేసి లాలాపేట్, ఇంద్రానగర్. అండ్ మనకు రూట్ వచ్చేసి ఈసీఐఎల్ మూలాల నుంచి వస్తుంటే జెడ్టీసీ ఫ్లైఓవర్ దిగగానే నాలాకి రైట్ సైడ్లో టెంపుల్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ మంచి మండపం అయితే కట్టారు. లోపలికి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. అండ్ మనం తార్నాక నుంచి వస్తే తార్నాక లాలాపేట్ బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మన టెంపుల్ ఉంటుంది. లోపల అమ్మవారి గుడి ఉన్నది. సో అమ్మవారి దర్శనం చేసుకుందాం. అండ్ చాలామంది మన భవానీలు భక్తులు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఆర్గనైజర్ వచ్చేసి మన సుక్క గణేష్ ముదిరాజ్. సో అన్నతో కూడా మాట్లాడదాం. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా అయితే ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. అండ్ అమ్మవారి భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ నమస్తే. జై బోలో దుర్గా మాతాకి, జై భవానీ. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని నేను రెగ్యులర్గా పోతా ఇక్కడ నుంచి ఈసీఎల్ నుంచి టువర్డ్స్ తార్నాక. సో మన ఆర్గనైజర్ గారు సుక్క గణేష్ ముదిరాజ్ అన్న, నమస్తే. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు. సో మంచిగా అయితే అలంకరించారు. అయ్యగారు నమస్తే. సో గుడి అయితే చాలా చిన్నగా ఉన్నది, బట్ ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది మన నవరాత్రులకు. మంచిగా అలంకరించారు. లోపల కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన కమిటీ మెంబర్స్తో మాట్లాడుతున్నాం. అసలు ఇక్కడ నవరాత్రుల్లో ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అని తెలుసుకుందాం. సో వ్లాగ్ అయితే లాస్ట్గా చూడండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసుకుంటారు కదా అందరూ మన భక్తులు అనమాట. సో నా ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి మన గుడి గురించి వివరించాలి అండ్ నవరాత్రుల గురించి చెప్పాలన్న. నేను మాట్లాడు అన్న నమస్తే. జై భవానీ. జై భవానీ. బాగున్నారా? బాగున్నా. శ్రీమాత్రే నమః. ఇక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్లీ లొకేషన్ అండ్ మన టెంపుల్ పేరేంటి, ఇక్కడ మెయిన్ ఓవర్ ఆర్గనైజర్. సో ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ మనకు నవరాత్రి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నాము అన్న? మనం ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ వచ్చేసి లాలాపేట్లో ఉన్నాం. లాలాపేట్ ఇంద్రానగర్లో ఉన్నాము. ఓకే. అంటే మన మౌలాలి అండ్ తార్నాక మధ్యలో లాలాపేట్ ఏరియా ఉంటుంది. అండ్ మన టెంపుల్ పేరు వచ్చేసి విజయ దుర్గామాత టెంపుల్ అనమాట. ఓకే. ఇది మనము ఆల్మోస్ట్ 9 years, ఇది 9th year అనమాట చేయడము. నవరాత్రులు 9th year ఇది. అంటే టెంపుల్ మనం పెట్టి 9 years అవుతుంది. ఓకే. ఇది 9th year నవరాత్రి సెలబ్రేషన్స్ అనమాట. ఓకే. అది అంటే ఇది పాత టెంపుల్ లేదంటే 9 years బ్యాక్ కట్టినారా? అంటే 9 years బ్యాక్ మనము మాతాని ప్రతిష్ఠించినాం అనమాట. అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఓకే. సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ కూడా ఉంది అన్నగా? చిన్న టెంపుల్ ఉంది. ఇది దానికంటే 10 years ముందు పెట్టింది అనమాట. ఓకే, నైస్. దాని తర్వాత ఇది మనం పెట్టి. ఓకే. సో ఇక్కడ బోనాలు కూడా జరుగుతాయా? బోనాలు, వినాయక చవితి ప్రతి ఒక్కటి చేస్తామన్నా. కానీ నవరాత్రి అనేది చాలా అంగరంగ వైభవంగా మనం చేస్తామన్నమాట. అండ్ అన్న ఇంకోటి, నేను ఈ రూట్ నుంచి 2000 నుంచి పోతున్నా. అవునన్నా. సో ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ రూట్ నుంచి పాస్ కావడం కూడా ఒక 24 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు రోడ్ చిన్నగా ఉంటుండే, బ్రిడ్జ్ ఉండకపోతుండే, జెడ్టీఐ అంటుండే. యా. సో నేను లాస్ట్ ఇయర్ కూడా పోయినా మండపమే చూసినానే మొత్తానికైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాను అన్న. సో నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో చెప్పాలండి, మెయిన్ ఆర్గనైజర్ మన ఆర్గనైజర్ వచ్చేసి సుక్కా గణేష్ ముదిరాజ్ గారు అన్న. ఓకే. ఇక్కడ ఇంకొకటి మీరు ఒకటి గమనించినట్టయితే మీకు తార్నాక నుంచి ఇక్కడ వరకు మేము ఎక్కడ బ్యానర్లు కానీ ఏది కానీ మేము పెట్టలేదు. మీరు అది గమనించి ఉండొచ్చు. ఎస్, ఏం లేవు. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను యాక్చువల్గా. కానీ మీరు దీని తర్వాత మీరు అది కూడా చూపించాలి. మేము 9 days అన్నదానం. ఓకే. మధ్యాహ్నం నిత్య అన్నదానం. అంటే లాస్ట్ పర్సన్ వచ్చి చేయి గడుక్కునే వరకు మేము ఆయనకి ఏది కాకుండా పెడతాం. డైలీ ఎవ్రీడే. వావ్. అన్నదానం ఒకటే కాదన్న, నైట్ మళ్ళీ టిఫిన్. అది సుమారు టిఫిన్ 700 members to 800 members పెడతాం అనమాట. ఓకే. ఎట్లా మరి మన చందాలు ఏమైనా వేసుకుంటారా? చందాలు అనే మాటనే లేదన్న. హోల్ అండ్ సోల్ మొత్తం సుక్కా గణేష్ ముదిరాజ్ గారే. ఓకే. సో అందరు ఒకసారి అన్న క్లాప్స్ కొట్టాలి, అందరు అన్న ధన్యవాదం చెప్పాలి. అన్న ఇంకోటి ఏంటంటే, మామూలుగా వినాయక చవితికైనా అట్లా నవరాత్రులకైనా కానీ అన్నదానం అనేది ఒకటేసారి చేస్తారు. అవునన్న. మా అంటే 2 సార్లు చేస్తారు. లేదంటే డైలీ అల్పాహారం ఉంటుంది, అంటే టిఫిన్స్ ఉంటాయి. బట్ రోజు అన్నదానం పెట్టడము మీదేనే చూస్తున్నాను అన్న. అదే మా అండ్ అన్నదానంతో పాటు ఈవినింగ్ టిఫిన్స్, అల్పాహారం. సో మన భవానీలు కూడా రావచ్చు, అందరూ. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీరు ఇప్పుడు చూడొచ్చు అన్న. మీరు ఇప్పుడు వీడియో చూపిస్తే మన ఎంతమంది తింటారో అందులో సగం మంది చిన్న పిల్లలే ఉంటారు. అంతేనా? సో ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి డైలీ అన్నదానం, మధ్యాహ్నం 9 days అన్నదానం, అల్పాహారం. ఎప్పుడు స్టార్ట్ అవుతానా అన్నదానము? 12:30కి స్టార్ట్ అవుతుంది అన్న. 12:30 టు మేము చెప్తున్నాం కదా, లాస్ట్ పర్సన్ తినే వరకు పెడతాం మేము. వావ్, గ్రేట్. మామూలుగా చాలా జాగాలలో
పోగానే అయిపోగానే ఇంకా అట్లా కాదన్న. వచ్చేయాల్సి వస్తుంది. కిచెన్ పెడతామన్నా, మేమే ఇక్కడ వంట వాళ్ళని పెట్టి వండిస్తాము, మీరే వండిస్తారు. మేమే వండిస్తాము. లాస్ట్ పర్సన్ ఇంకా 10 మంది సాములు వస్తున్నా కానీ వాళ్ళకు సరిపడా వాళ్ళకు చేసి పెడతాము. ఓకే చేసి పెడతాము. ఓకే. సో భక్తుడు కూడా అన్నం లేదు పోయింది అనేది ఇంతవరకు ఆ తల్లి నాతో చేయించలేదు. ఆ తల్లి జీవనాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంత పెద్ద ప్రోగ్రాన్ని సింగిల్గా చేస్తున్నాను. నా కోరిక ఒకటే, అమ్మవారి టెంపుల్ కట్టి వచ్చేసరి వరకు అమ్మవారిని పెద్ద ఎత్తున ప్రతిష్ఠించి ప్రతి ఒక్క భక్తుడి దగ్గర ₹1 చందా తీసుకోవాలని. ఓకే. ప్రతి ఒక్క భక్తుడి దగ్గర, ప్రతి ఒక్కరి గుడి అనేది సొంతం ఎవరిది కాదు, గుడి అనేది అది ప్రతి ఒక్కరిది ఇది. కాబట్టి వచ్చే సంవత్సరం లోపల టెంపుల్ కట్టి నిర్వహించి అమ్మవారిని పెద్ద పండుగ చేసి చేయాలని ఆశతో ఇది చేస్తున్నామన్న. ఓకే. సో మీకు ఎప్పుడు అనిపించాను ఇట్లా నవరాత్రులు చేయాలి, ఇక్కడ గుడి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించాలని మీకు ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన? నాకు యాక్చువల్గా ఏంటంటే ఈ చిన్న ఏదైతే జాగా ఉందో దీని మీద ఏదో సెటిల్ చేద్దాం ఏదో చేద్దామని ప్లాన్ ఉండే కొంతమంది. ఈ విగ్రహాన్ని నేను చేయించాను, తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. 150 గజాలు ఏదైతే ఉందో అమ్మవారి గుడి కట్టి అమ్మవారి పేరుకి అంకితం చేయాలని. ఏ ఒక్క ఇండివిజువల్ ఉండదు, ఏ ఒక్క సొంతంగా ఉండదు. ఇది చేసిన ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ఫామ్ చేస్తుంది, కమిటీ విధంగానే పని నడుస్తుంది. ఓకే. ఏ ఒక్కరి యజమానితో పని నడవదు, ఇక్కడ అందరు కలిసి పని యూనిటీతో చేస్తాం. అన్న ఇంకోటి విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్, అమ్మవారి విగ్రహం ఎక్కడ నుంచి తెచ్చారన్న? చెన్నై నుంచి చేశానన్న. చెన్నై నుంచి తెప్పించాను. ఒక పెద్ద ఆయన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో డీగా పనిచేసే వాళ్ళు, అతన్ని టోటల్ గా విగ్రహాలు చేయడము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు అతనితో చేయించి తీసుకొచ్చాను. ఓకే. సో అన్న మరి ఏ సంవత్సరంలో అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు? 9 years అన్న. ఎగ్జాక్ట్లీ 9 years కంప్లీట్ అవుతుంది ఈ ఇయర్ తో. ఓకే. అందుకని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్క భక్తుడికి, ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి ఓకే లోక కళ్యాణం గురించి ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండి ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధపడొద్దు, అందరినీ మంచిగా చూడాలని ఆ తల్లిని ఆశీర్వదిస్తుంది. సో మీ కాన్సెప్ట్ ఆశీర్వాదం ఉంటుంది. గ్రేట్ అన్న. సో మీ కాన్సెప్ట్, మీ ఆలోచన ఏంటంటే ఎవరు వచ్చినా కానీ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కడుపు నిండా తినిపోవాలి. ఓకే, గ్రేట్. సో నెక్స్ట్ ఇయర్కి దశాబ్దం 10 సంవత్సరాలు. సో నెక్స్ట్ ఇయర్ నేను కూడా అదే కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన షూట్ వచ్చినప్పుడు ఇక్కడ మంచి పెద్ద గుడి కట్టాలి. తప్పకుండా అందరి ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. ఓకే. సో అన్న చెప్పండి అన్న, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సుక్క గణేష్ గారు ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా భవ్యంగా చేస్తున్నాడు. సో మీకు ఏమవుతారు? అన్న మా మదర్ వాళ్ళ బ్రదర్ అన్న, మామ. ఓకే. సో మీ మేనమామ. సో మీ మేనమామ గారు ఇంత గ్రాండ్గా చేస్తారు, మీ నెక్స్ట్ జనరేషన్ మీరు. సో మీకు ఎలా అనిపిస్తున్నది అన్న? మేము నేర్చుకుంది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఫస్ట్ మనకి ఏదన్నా ఉండనియండి, ఫస్ట్ మనిషి అన్నం కడుపుకు పెట్టాలి. అది ముఖ్యం. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్న, ఇవాళ జనరేషన్ ఎట్లుందంటే నేను ఈ పార్టీ, నువ్వు ఆ పార్టీ, మనం ఇక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి పోదాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్క మనిషి ఒక పార్టీకి సంబంధించిన ఆయన. మేము ఒక పార్టీ, వాళ్ళు ఒక పార్టీ, వీళ్ళు ఒక పార్టీ. సో బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం హిందువులం. అది మనం సనాతన ధర్మంని కాపాడుకోవాలి అండ్ ప్రతి పండుగ కలిసిమెలిసి గ్రాండ్గా చేసుకోవాలి. అది ఎదుటోళ్ళకు మళ్ళీ మన మీద క్వశ్చన్ మార్క్ రావద్దు. సో భయ నేను గుడి లోపలికి రాగానే పొద్దున ఇక్కడ హోమం చేస్తుండే. సో ఈరోజు ఏమైనా స్పెషలా హోమం చేపించారు? 9 రోజులు హోమం చేస్తామని ఇక్కడ. 9 days హోమం చేస్తాను. వావ్. ప్రతి స్టార్టింగ్ నుంచి అదే విధంగా చేస్తున్నాను. ఆ తల్లి నాకు ఆ తల్లి శక్తి ప్రసాదిస్తుంది. ఇంకా గొప్పగా ఉండి ఇంకా 10 మందికి ఇది చేయాలని కోరుకుంటూ ప్రతి రోజు హోమం చేస్తాను. 9:30 స్టార్ట్ చేస్తాను. ఓకే. డైలీ హోమం చేస్తాను. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ భవానీలో ఎంతమంది మాల వేసుకున్నారు? 50 నుంచి 100 మంది వరకు ఉంటారన్న భవానీ మాల వేసుకున్న వాళ్ళు. మాల వేసుకున్న వాళ్ళే 100 మెంబర్స్ ఉంటారు. సో మొత్తం నాకు ఒకటి అర్థమైందన్న, బ్యానర్లు, లైటింగ్, డీజే, సౌండ్ అవి కావు. మనకు కావాల్సింది భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయాలి అండ్ ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టాలి. ప్లస్ హోమం కూడా చాలా మంచిది, నెగటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. సో చాలా మంచిగా అనిపించింది అన్న. అండ్ ఫ్రెండ్స్ విన్నారు కదా, తప్పకుండా మీరు అమ్మవారి దర్శనం చేసుకోండి. చిన్నగా ఉంటుంది గుడి, బట్ వీళ్ళు చేసే కార్యక్రమాలు చాలా పెద్దవి. డైలీ ఫుడ్ తినిపించడం అంటే నాట్ ఎ జోక్. ఎంతమంది వస్తారన్న? సుమారు మినిమం 1000 మంది నుంచి 1500 మంది ఈజీ ఫోన్ 1500. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక పెళ్లికి వచ్చినట్టే వస్తారు. అండ్ మరి ఈవినింగ్ సాయంత్రం పూట
సాయంత్రం 1500 ప్లస్. ఓకే, నైట్ కూడా ఒక 700 పైన వస్తుంది. అంటే ఓవరాల్ చూసుకుంటే 2000 నుంచి 2500. 2000. అబ్బబ్బబ్బా. ఇప్పుడు కాలం కొద్దిసేపు తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే ఒకసారి చూడండి. ఓకే ఇంకోటి బయట నుంచి ఎక్కువ ఫండ్స్ లేదన్న. ఓకే ఒక ఫండ్స్ లేదు, ఏమి లేదు. ఓకే వేస్ట్ ఖర్చు అనేది ఉండదు. ఓకే మొత్తము మా అన్ననే ఆహా గణేష్ అన్న. యా ఇదని కాదు, ఆయన వేరేది కూడా గల్లీలో ఎవరికైనా అవసరం ఉన్నా చేసినా ఓకే. హెల్ప్ చేయడానికి ఫస్ట్ ముందుండేది. సో మీరు అందరు గణేశానికి సపోర్ట్ చేయాలి. మీరు అందరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మనం గ్రాండ్ గా చేయొచ్చు. జబల దుర్గా మాతాకి, జబల భవానీ మాతాకి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో అమ్మవారి దర్శనం చేసుకోండి. ఒకరోజు రాండి. ఇక్కడ మనకు అన్న వాళ్ళు అన్నదానం అంటే మహాప్రసాదం అందిస్తున్నారు. అట్లనే మీకు వీలైనంత ఎంతో కొంత ఈ గుడి కట్టడానికి కూడా మీరు సాయం చేయాలి. సో అన్న ఇంకా చెప్దాం అనుకుంటున్నారా? అన్న ఇంకొక విషయం ఏంటంటే మనము పెద్ద బతుకమ్మ రోజు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం అన్న. ఓకే, గణేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలోనే. ఆహా, మన ఇక్కడనే మన ఏదైతే టెంపుల్ ఉందో దాని ఆపోజిట్ లోనే ధోబీ ఘాట్ ఉంది. ధోబీఘాట్లో. ఆ ధోబీ ఘాట్ లో భారీ ఎత్తున బతుకమ్మ ప్రోగ్రామ్ ఆర్గనైజ్. టైమింగ్ అన్న? టైమింగ్ వచ్చేసి 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అన్న. ఓకే, 7 o'clock నుంచి స్టార్ట్ అయ్యి మనము బతుకమ్మని నీళ్ళలో వదిలేంత వరకు. ఓకే. ఆ రోజు మరి ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయా? అన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డీజే ఉంది. మనం ఇంకా అది ఆ రోజు మీరు వచ్చి చూస్తే అందరికి. ఓకే అన్న, ఇంకోటి నెక్స్ట్ మీరు అన్నదానం ప్రోగ్రామ్ అంటారు కదా, అక్కడికి పోదాం, క్రౌడ్ మొత్తం చూద్దాం. సో మీ అసోసియేషన్ తరఫు నుంచి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. సో పిల్లలకు కూడా బాగా యూజ్ కావాలి. సో మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు మన సొసైటీకి? సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏం లేదన్న, మన ధర్మాన్ని కాపాడదాం, ధర్మమే మనం బాగా కాపాడుతుంది. రిటర్న్ గోమాతని పూజిద్దాం, గోవుని రక్షిద్దాం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదములు అన్న. ఇంత ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేశారు. అసలు నేనే షాక్ అవుతున్నాను. ఇంత చిన్న గుడి ఉన్నా కానీ ఇంత పెద్దగా మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అన్న. రెగ్యులర్గా పోతాను కానీ నాకు తెలియదు. స్పెషల్ థ్యాంక్స్ టు రోహిత్ భాయ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో చలోనా మనం అన్నదానం ప్రోగ్రామ్ దగ్గర కూడా వెళ్దాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా ఎట్లా వచ్చి సాయం చేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినట్టు వచ్చి సాయం చేస్తారండి. ఓకే ఓకే. వాళ్ళు కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క భక్తుడు వచ్చి సేవ చేస్తారు. కొంతమంది మా అసోసియేషన్ మెంబర్స్ ఏదైతే ఉన్నారో ఓకే, వాళ్ళకి అన్ని తీయడము, వడ్డీ ఇవ్వడము, సర్వ్ చేయడము, వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. ఇంకొకటి 2000 మందికి కూడా అన్నప్రసాదం పెట్టడం అంటే నాట్ ఏ జోక్. అది చాలా పెద్ద టాస్క్. ఒక్కరోజు కాదు కదా, 9 రోజులు చేస్తున్నారు మీరు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు కూడా కావాలి. మనం అందరం కలిసి పనిచేద్దాం. అమ్మ నమస్తే అమ్మా, బాగున్నారా? సో చెప్పాలమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది నవరాత్రి ఉత్సవాలు? చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మవారిని మొక్కినా మాకు చాలా అది ఉంటుంది. ఈ పూజ మంచిగా చేస్తాడు గణేష్ అన్న. ఓకే, 9 సంవత్సరాల సంది కొంచెం 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 పెంచుకుంటూ ఇంత ఓకే. పెద్దగా వస్తుంది. 9 ఏళ్ల ముందు ఎవరన్నా ఇట్లా చేసిర్రా? చిన్న అమ్మవారు ఉండే అక్కడ, ఆ అమ్మవారు ఓకే. అప్పుడు అన్నదానాల ఉండనా ఎవరన్నా చేసిరా? లేకుండే. ఓకే. సో గణేష్ అన్న స్టార్ట్ చేసి చేసిన కంచి విగ్రహం ఎప్పుడైతే ఇక్కడ ప్రతిష్ఠ చేసిండో ఓకే అప్పటి సంది కుంకుమార్చన చేస్తాడు. మహిళలు వచ్చిన మహిళలందరికీ గాజులు ఇస్తారు, కుంకుమ పూజ చేస్తారు, కుంకుమార్చన అన్ని చేస్తారు. ఓకే, నెక్స్ట్ టైం నేను మా ఫ్యామిలీతో వస్తానమ్మా. రాండి. ధన్యవాదములు అమ్మా. పెద్దనా నమస్తేనే, బాగున్నారా? మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా ఉంటుంది, ఎందుకంటే మేము కూడా ఈ పక్క కుండిపోయిన వాళ్ళమే. ఓకే, మీరు ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నాది 75 ఏజ్. 75. వావ్, నాది 75 ఏజ్. నాకు కూడా భగవంతుడు అమ్మవారు సాథ్ ఇస్తున్నది. ఓకే, అమ్మవారి దయ వల్ల నేను కూడా సచ్చటం బతికిన. ఆహా, ఆమె నేను ఇప్పుడు 9 days వచ్చి ఇన్నే ఉండి కూడా భోజనాలు అన్నీ పెట్టినాక కూడా బయటికి వెళ్ళిపోతుంటున్నాను. ఓకే, సేవ చేస్తుంటే. సో మీ ఇలాంటి పెద్ద మనుషులు ఉండాలి. మీరు కూడా మంచి మంచి అడ్వైజ్ ఇస్తుంటే పిల్లలు కూడా ఇంకా మంచిగా గ్రాండ్గా చేస్తారు మన పూజలు. చేయాలి. ఇప్పుడు గణేష్ మహారాజ్ చేసిన నుంచి బాగానే చేస్తున్నాడు. ఓకే, అంతకుముందు ఒక అమ్మవారి గుడి చిన్నది ఉండే ఇక్కడ, ఆ గుడి కాకుండా గణేష్ విగ్రహం పెట్టిన నుంచి ఓకే చాలా బాగా చేస్తున్నాడు. ఓకే, ఏదో ఆయన ఉపాన శక్తి కొద్ది బాగానే చేస్తున్నాడు. ఓకే, ఇంకా డెవలప్మెంట్ కావాలని మా తల్లిని మాది కూడా అదే కోరిక. జై భవాని. సో ప్రస్తుతానికైతే మన అన్నదానం గురించి అయితే మొత్తం కుకింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది.
ప్రతిరోజు నిత్య అన్నదానం అని చెప్పిండు కదా మన గణేష్ అన్న. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ భవానీలు అందరూ మన ఏదైతే అన్నదానం ప్రోగ్రామ్ ఉందో దాని గురించి అరేంజ్మెంట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. సో ప్రిపరేషన్ కూడా అయిపోయింది, ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది. సో బయట కూడా ఒకసారి క్రౌడ్ చూసుకుందాం. అక్కడ దద్దోజనం. హాయ్ హాయ్. అండ్ ఇక్కడ అందరు కూడా వాలంటరీగా వర్క్ చేస్తారు అనమాట. మ్యాక్సిమం అంతా భవానీలే స్వామిలు. పెద్ద లైన్ చూసుకోవచ్చు ఇక్కడ, బిగ్ లైన్. ఆల్మోస్ట్ అలా ఒక 200 మీటర్స్ లైన్ అవుతున్నది. అండ్ ఇక్కడ ఇంకొక లైన్. సో ముందు అక్కడైతే మనకు బగారన్నం, రైస్ అన్నీ ప్రిపేర్ చేశారు అనమాట. జై భవానీ. జై భవానీ. జై భవానీ. హాయ్ హాయ్ అమ్మ, నమస్తే. జై భవానీ. జై భవానీ. జై భవానీ. జై భవానీ. బాగున్నారా? బగారా. సో ఎవరు ప్రిపేర్ చేపిస్తారు ఇక్కడ? మెయిన్ షెఫ్ ఎవరు? అంటే లోపల ఉన్నాడా? గణేష్ అన్న మెయిన్ తెలుసు. యా. సో టోటల్ ఎన్ని కేజీస్ రైస్ పెట్టారు? 1.5 క్వింటల్, 150 కేజీస్. ఓకే. ఇక్కడ వైట్ రైస్ డైలీ. ఓకే. సో మీకు కూడా మొత్తం 10 రోజులు ఫుల్ పని అనమాట, ఫుల్ ఎక్సర్సైజ్. నైస్ నైస్. అందరికీ నమస్తే. జై భవానీ. జై భవానీ. హాయ్ హాయ్ హాయ్. జై భవానీ. జై భవానీ అన్న. నమస్తే అన్న. నమస్తే. నేను వచ్చినప్పుడు అయితే మొత్తం ఖాళీ ఉండే ఇక్కడ గల్లీ మొత్తం. ఇప్పుడు ఫుల్ ప్యాక్. హాయ్ హాయ్ హాయ్. బిగ్ లైన్. నమస్తే. బాగున్నారా? ఓకే. సో ప్రతిరోజు మనకు ఆఫ్టర్నూన్ అయితే అన్నదానం ఉంటుంది. సో ప్రతిరోజు అయితే మనకు ఆఫ్టర్నూన్ అన్నదానం ఉంటుంది, అంటే మహాప్రసాదం. అట్లనే ఈవినింగ్ అల్పాహారం. సో లైన్ చూసుకోవచ్చు, చాలామంది భక్తులు వచ్చారు. ప్రతిరోజు అన్నదానం. హాయ్. సో 9 రోజులు ఇక్కడనే అన్నదానం అనమాట. ఆల్మోస్ట్ ఒక 10+ వెరైటీస్ అయితే ఉన్నాయి. నేను వచ్చినప్పుడు అయితే అసలు ఖాళీ ఉండే ఇక్కడ గల్లీ పొద్దున. మన గణేష్ అన్న అండ్ పక్కన కూడా లైన్ ఉంది.
అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో గణేష్ అన్న మీకు ఏమవుతాడు? అన్న ఇచ్చాడనా? సొంతం అన్న. సొంతం అన్న. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. 9 సంవత్సరాల నుంచి ఓకే డైలీ అన్నదానం జరుగుతుంది. ఓకే. కనీసం ఒక 60-70 మంది మా ఫ్రెండ్స్ అని మా బస్సు వాసులు అని అందరూ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే. సాయంత్రం వరకు సేవ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. పండుగ వాతావరణం ఉంటుంది మాకు. సో మీ ఇల్లు ఎక్కడన్నా? ఇది మాదే, అది మాదే అన్న. పక్కనేనా? మాదే. ఓకే. సో ఈ అన్న ఏమవుతాడు? మా ఫ్రెండ్ అన్న. ఫ్రెండ్. ఓకే అన్న నమస్తే. ఆయన కూడా friend జై అన్న. భవాని. ఓకే. సో మీకు ఫుల్ ఏంటంటే సేవ చేసినందుకు ఫుల్ బాడీ కూడా ఎక్సర్సైజ్ అయిపోతుంది. అంతేగాని 9 days వరకు మాకు బాగా ఇది ఉంటుంది మాకు. ఓకే. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. పండుగ వాతావరణం ఉంటుంది మాకు మొత్తం. సూపర్. రోజు ఇట్లనే చేస్తారనమాట? డైలీ ప్రతిరోజు. గ్రేట్. సూపర్. ఓకే. ఓకే అమ్మ. ప్రతిరోజు ఫుల్ పబ్లిక్ ఉంటుంది ప్రతిసారా? ఓకే. ఓకే. ఓకే అమ్మ. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు రైస్ తీస్తారు అనమాట. సో అందరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అన్న వాళ్ళు. యా, ఇక్కడ అంతా మన భవానీలు ఉన్నారు. సో మామూలుగా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో టెంపుల్ పోయినట్టే అనిపిస్తుంది. టెంపుల్ మనకైతే అన్నదానం ఉంటుంది కదా, సో ఆ ఫీలింగ్ ఉందన్నమాట. సో ఫుల్ ప్యాక్ అన్నమాట, గల్లీ మొత్తం ప్యాక్. అన్న నమస్తే. జై భవాని. యా చేసుకుంటా. హాయ్. బాగున్నావా? హాయ్ చెప్పు. హాయ్. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. హాయ్ స్వామి. జై భవాని. జై భవాని స్వామి. బాగున్నారా? బాగున్నాను. సో చెప్పాలి స్వామి, మీకు ఎలా అనిపిస్తున్నది? చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరికన్నా ముందు అన్నపూర్ణాదేవికి జై. అండ్ ఇంకోటి అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సో చెప్పాలి స్వామి, మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? మీరు ఎక్కడ ఉంటారు? చాలా నేను లాలపేట వాసులే. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మన గణేష్ అన్న అన్నదాన ప్రభువు లాగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది వచ్చినా కాదనకుండా మధ్యాహ్నం భోజనము, రాత్రికి అల్పాహారము ఓకే. అందరికీ కూడా సఫిషియెంట్గా చాలు తృప్తి చెందినంత వరకు అందరికీ భోజనాలు చేసుకుంటూ మన భవానీ భక్తులే కాకుండా భవానీ మాలదారులే కాకుండా బస్తీ వాసులందరూ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మాతృమూర్తులు, పెద్దవాళ్ళు అందరూ కూడా భోజన సదుపాయం ఇక్కడ వినియోగించుకుంటారు. ఈ సదుపాయాన్ని కలిగిస్తున్నందుకు గణేష్ అన్నకు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని ఆ అమ్మవారిని మేమందరం కూడా కలుసుకుంటున్నాము. జై భవాని. జై భవాని. జై భవాని.